నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో భారీ అగ్ని ప్రమాదం. 4 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక దళాలు. అనాథ బాలబాలికలకు ఆసరాగా నిలిచేందుకు ఈ నెల 15వ తారీఖున 5K వాక్. రానున్న కాలంలో లోక్ సత్తా పార్టీ మరింత క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ స్వామి. నగరంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక మంగళదాస్ నగర్ పక్కనే ఉన్న రాజగోపాల్ నగర్లో ఉదయం 10:30 గంటల సమయంలో రంగులు తయారు చేసే ఒక కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తునెగసి నల్లటి పొగ సుమారు కిలోమీటర్ దూరం వరకు వ్యాపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం వారు మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ముందస్తు భద్రతగా చుట్టుపక్కల గృహాల వారిని ఖాళీ చేయించారు. వల్ల ప్రయోజనం లేదు. దానికి సంబంధించి ఇది ఇవ్వట్లేదు. మనల్ని మైకిస్తే మామూలు పోలీసులు వాళ్ళు ఏం చేయట్లేదు. ఇంకా తర్వాత జనాలు ఎంత దగ్గరగా వస్తుంటే దూరంగా వారంతే మాట్లాడుతున్నారు. చూడు అంత దగ్గరగా మాట్లాడితే అంత దూరంగా బయటికి
అధికారులపై ఉంది. వాటిని రాజగోపాల్ నగర్లో ఒక కెమికల్ కంపెనీలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ భగవంతుడి దయ వలన చాలామంది దాంట్లో లోపల ఉన్న ఒక 10 మంది బయటకు రావడం జరిగింది. ఒక అతను మరి బయటకు వచ్చేసి ఆ పక్కన ఉంటే తర్వాత చిన్నగా ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ పంపించడం జరిగింది. ఒక అతను మరణించని చెప్పి చెప్తున్నారు. మరి అధికారులు మొత్తం కూడా వెంటనే స్పందించి ఇటు పోలీసు వారు కానివ్వండి, తర్వాత రెవెన్యూ వాళ్ళు గారిని అందరూ కూడా స్పందించడం జరిగింది. వెంటనే హఠావుటిన అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి వెంటనే మంటలను అదుపు తీసుకోవడం జరిగింది. ముందుగా ప్రభుత్వ అధికారులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఈ విధంగా స్పందించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెంటనే అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావటం, మరి అవసరమైతే మన మున్సిపాలిటీ సంబంధించి కార్పొరేషన్ నుంచి వాటర్ కూడా చాలా ట్యాంకులు పంపించడం జరిగింది. మరి కమిషనర్ కూడా వెంటనే ఫోన్ చేయగానే మరి 10-15 ట్యాంకులు నీరు పంపించడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రభుత్వ అధికారులను స్పందించి వెంటనే అదుపులో తీసుకోవడం జరిగింది. మంగళదాస్ నగర్ పక్కన రాజగోపాల్ నగర్ 1వ లైన్లో ఈరోజు ఆయిల్ పెయింటింగ్స్ తయారు చేసే ఒక కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇమీడియట్గా వచ్చాము. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు కూడా కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాము. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఉన్నటువంటి అన్ని వాటిని తెప్పిస్తున్నారు. మన ప్రయత్నం ప్రభుత్వం సంఘ చేయాలో అవన్నీ కూడా ఇమీడియట్గా చేస్తున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మున్సిపాలిటీలో ఎన్ని ట్రక్కులు అయితే వాటర్ ఉంటాయో అవి కూడా తెప్పిస్తున్నారు. కమిషనర్ గారు కూడా ఇమీడియట్గా చేయడం జరిగింది. అవి కూడా వస్తాయి. అనాథ బాలబాలికలకు ఆసరాగా నిలిచేందుకు ఈ నెల 15వ తారీఖున 5K నడక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రవాస భారతీయ విద్యార్థిని దొంతినేని దేవి తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటలకు లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుండి హిందూ కళాశాల కూడలి వరకు, అక్కడి నుండి తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు నడక కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి కలవారు తమ పేర్లను ఎన్రోల్ చేయించుకోవాలని ఆమె కోరారు. I'm staying at an orphanage called Chinmaya Vijaya, and it houses girls ages 5 to 11. And I decided to come here because I wanted to do some Seva project, and I really wanted to see these girls and try to understand their lifestyle. So I wanted to raise some awareness in India, just to show people different circumstances of people. So that's why I've arranged a 5K to be on Sunday, June 15th, 2014 at 5 a.m. at NTR Stadium. So if you could come and support and just show these girls that their dreams are important and that we are their family. అమ్మాయి దేవి దొంతినేని యుఎస్లో 11th గ్రేడ్ చదువుతుంది. తన ఇన్స్పిరేషన్ మూలంగా నేను తను తీసుకొని ఇక్కడికి వచ్చాను. తనకి ఫారిన్ కంట్రీలో సేవ చేయాలని ఉంది. సో ఇండియాని చూస్ చేసుకుంది. ఇక్కడ మేము చిన్మయ విజయ అనే అనాథాశ్రమంలో 2 వారాలు ఉండి కల్చరల్ ఎక్స్చేంజ్ లాగా ఈ పాప కల్చర్ వాళ్ళకి, వాళ్ళ కల్చర్ తను అర్థం చేసుకొని తను ఏదైనా సేవ చేయగలిగితే, ఈ అనాథ పిల్లలకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలామందికి ఈ చిన్మయ విజయ ఉందని తెలియదు. సో దాని గురించి కూడా తెలపాలనే ఈ మీటింగ్ పెట్టాము ఇవాళ. అక్కడ ఉన్న పిల్లలు 110 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ చాలామందిని స్పాన్సర్ చేశారు. దిస్ వాజ్ స్టార్టెడ్ బై ముక్కామల అప్పారావు గారు, వాళ్ళ మిస్సెస్ సుమతి గారు మొదలుపెట్టారు. సో అక్కడ వాళ్ళకి చాలామంది ఎంప్లాయీస్ ఉండి రానున్న కాలంలో లోక్సత్తా పార్టీ క్రియాశీలకంగా ప్రజల ముందుకు వెళుతుందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డివివిఎస్ స్వామి తెలిపారు. గత ఎన్నికలలో ఆశించిన ఫలితాలు రానప్పటికీ ప్రజలలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన తెలిపారు. జరిగిన ఎన్నికలలో ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోరి టీడీపీని గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉన్నదని స్వామి తెలిపారు. లోక్సత్తా పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో పార్టీ ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. దానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. వాటన్నింటినీ విశ్లేషణ చేయాలని ఒక 3 సర్వే ఫారాలని రూపొందించి 10 రోజుల్లో సర్వే పూర్తి చేసి ఆ నివేదికని ఆధారంగా
జాతీయ అధ్యక్షుడికి ఒక నివేదిక ఇచ్చి ఆ నివేదిక మీద జూలై నెలలో మొదటి వారంలోనే ఒక 3 రోజుల పాటు మేధోమథనం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. సర్వే ఫారంలోని మీకు అందించాం. ఒకటి రాష్ట్ర స్థాయిలో పార్టీ పని విధానానికి సంబంధించిన అంశాల మీద అభిప్రాయ సేకరణ, రెండవది నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరు, అభ్యర్థి పనితీరు వాటి మీద ఒక విశ్లేషణ, మూడవది ప్రజాస్పందన, ప్రజలు ఈ పార్టీలకు ఎందుకు ఓటేస్తున్నారు, ఏ అంశాలను వేస్తున్నారు, దానికి అనుగుణంగా మీరు ఏం మార్పులు తీసుకురావాలి అనే అంశాలని చర్చించడం కోసమని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 సర్వే ఫారాల నుంచి 20వ తేదీకి దాన్ని పూర్తి చేయాలనుకోవడం జరిగింది. రెండవది ప్రధానమైనది రాష్ట్రంలో ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితి మీద చర్చించడం జరిగింది. మీకు ఇచ్చిన దాంట్లో రాజకీయ తీర్మానం ఒకటి ఇచ్చాం. అది వాస్తవానికి కీలకమైన చర్చ దాని మీద జరిగింది. రాష్ట్రంలో ఇవాళ జరిగినటువంటి ఎన్నికల తర్వాత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దాని అంశాల మీద చర్చ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రాష్ట్రంలో తెలుగుదేశం వైకాపాల మధ్య ఒక తీవ్రమైనటువంటి ఎన్నికల పోరు జరిగింది, సంఘర్షణ అంతా. దేశంలో జరిగినట్టే రాష్ట్రంలో కూడా సుపరిపాలన ఎవరు అందిస్తారు, ఉన్నంతలో రాష్ట్రాన్ని కష్టకాలం నుంచి గట్టెక్కించగలిగింది ఎవరు, అభివృద్ధి కార్యకలాపాలు సాగించడంలో లేదా రాష్ట్రాన్ని స్థిరంగా పరిపాలించడంలో ఎవరు సమర్థులు అనే అంగం నుంచే ప్రజలు ఓటేశారని మేము భావిస్తున్నాం. ఈ యాంత్రిక జీవితంలో మనిషికి కొంత ఆట విడుపు అవసరం. రోజువారీ పనులతో క్షణం తీరిక లేకుండా పనిచేసే వారికి మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు కొంత సమయాన్ని ప్రశాంతత కోసం కేటాయించుకోవాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన గుంటూరు లాంటి నగరాల్లో మానసిక ఉల్లాసం కోసం హాస్యం ఇతివృత్తంగా హ్యూమర్ క్లబ్ వారు ఆధ్వర్యంలో హాస్యవల్లరి అనే కార్యక్రమం నెల ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 15వ తారీఖున స్థానిక బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో తమ 18వ హాస్యవల్లరి కార్యక్రమం జరగనున్నదని హ్యూమర్ క్లబ్ సభ్యులు లాల్ వజీర్ తెలిపారు. గుంటూరు హ్యూమర్ క్లబ్ వారి 18వ హాస్యవల్లరి 15/6/2014 ఆదివారం సాయంత్రం 6:30 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక పైన బృందావన్ గార్డెన్ గుంటూరు నందు జరుగుతుంది. ఇది ప్రతి నెల కూడా 3వ ఆదివారం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇది 18 ప్రోగ్రాంలు ఇవ్వడం కూడా జరిగింది. దీనిలో హాస్యవల్లరి అనేటువంటి దాన్ని మేము గుంటూరు ప్రజలందరినీ కూడా ఒక 2 గంటల సేపు వారి యొక్క మనసుని ఆనందింపజేయడం కోసం అని చెప్పేది ఈ యొక్క చిన్న లఘునాటికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లఘునాటికల ద్వారా కుటుంబ సమేతంగా వచ్చేటువంటి అందరినీ కూడా హాస్యం వారికి అందించి వారికి ఆనందం పంచడానికి కోసమే ఈ యొక్క హాస్యవల్లరిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, చిరునవ్వు ఒక్కటే చాలు ప్రపంచాన్ని గెలవవచ్చినటువంటి సూక్తితో ఈరోజు ఈ హాస్యవల్లరి క్లబ్ ముందుకు పోతా ఉన్నది. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.